ఓయూ ఆర్ట్స్ కళాశాల న్యూ సెమినార్ హాల్ ఏబీవీపీ ఆధ్వర్యంలో మానవత్వమా మావోయిస్టు మారణకాండ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అన్ని విశ్వవిద్యాలయాల నుంచి నాయకులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ప్రాంత ప్రముఖ మాసాడి బాపుర్రావు, ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షుడు జానారెడ్డి పాల్గొన్నారు. ఈ దేశంలో ఎన్నో ఏళ్లుగా మావోయిస్టు పార్టీ చేసిన మారణకాండను ఎవరు ప్రశ్నించలేదని మండిపడ్డారు. ఇప్పుడు కొందరు ప్రొఫెసర్లు మేధావులుగా చెప్పుకునేవారు ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని చెప్పడం, కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరపాలనడం ఖండిస్తున్నామని అన్నారు. వారి డిమాండ్కు సీఎం వంత పాడడం విడ్డూరంగా ఉందని అన్నారు. సీఎం రేవంత్ మావోయిస్టుల మారణకాండలో చనిపోయిన పోలీసు అమరవీరుల కుటుంబాలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు మేధావుల ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రం, ఛత్తీస్గఢ్ రాష్ట్రం, అదేవిధంగా ఒరిస్సా, మహారాష్ట్ర బడలా జరుగుతున్నటువంటి ఆపరేషన్ కగార్కు మద్దతుగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా భారత రాజ్యాంగం ప్రకారం ఎవరు కూడా తుపాకీ పట్టి రాజ్యాన్ని ఏలొద్దు, తుపాకుల ద్వారా రాజ్యాన్ని కోరుకోవద్దనే ఉద్దేశంతో మన యొక్క రాజ్యాంగం పనిచేస్తుంది. ఆ యొక్క రాజ్యాంగం నీడలనే మనందరం కూడా ఉన్నాం. కాబట్టి ఈరోజు అడవుల్లో ఉంటూ అభివృద్ధికి నోచుకోకుండా అనేకమైన ఆదివాసుల యొక్క ప్రాణాలు కోల్పోవడం జరిగింది. వాళ్ళ యొక్క ప్రాణాలు కోల్పోవడానికి నక్సల్స్ కారణం. అదేవిధంగా ఈరోజు ఆదివాసులు అభివృద్ధి కూడా కాకపోవడానికి నక్సల్స్ కారణం. కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కగర్ అనే పేరు మీద ఒక రక్త బొట్టు కూడా 2016 తర్వాత భారతదేశంలో ఒక రక్త బొట్టు కూడా చిందించకుండా దేశం అభివృద్ధి చెందాలనే కార్యక్రమాన్ని చేపట్టింది. కాబట్టి ఈ సందర్భంగా మావోయిస్టులకు, నక్సలైట్లకు ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్గా మేమందరం కూడా అప్పీల్ చేస్తున్నాం. బేసిరత్తు లేకుండా మీరు విద్యార్థులు